హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదు, నల్లిగోష్ బిర్యానీ. దానికోసం నేను 1 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత పెద్ద సైజులో కట్ చేయించుకుంటారో మా హస్బెండ్. ఆల్రెడీ 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నేను ముందే నానబెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడైతే చెప్పేస్తున్నాను. నెయ్యి, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అండ్ ఫ్రైడ్ ఆనియన్ అండి. నేను ముందే ఆనియన్ని ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను. అయితే మీరు ఎప్పుడైనా కర్రీలో డైరెక్ట్ ఆనియన్ వేయకుండా ఇలా ఫ్రైడ్ ఆనియన్ వేయండి ఫ్రెండ్స్. మీకు కర్రీ చాలా గ్రేవీగా మంచిగా వస్తుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ మటన్ని మ్యారినేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మటన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత తగినంత ఉప్పు, పసుపు, చిల్లీ పౌడర్. నేను ఒక చిల్లీ పౌడర్ ఒక 5 స్పూన్స్ అయితే వేసాను. ఎందుకంటే నేను వేసే స్పూన్ చాలా చిన్నగా ఉంది కదా, నేనైతే 5 స్పూన్స్ వేసాను. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు ఒక 3 స్పూన్స్ వేస్తే చాలు. కారం అయితే చూసి వేసుకోవాలండి పిల్లలు ఉన్న వాళ్ళు. ఆ తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేయాలి. పెరుగు అయితే చాలా ఇంపార్టెంట్ అండి, పెరుగు లేకుంటే ఇంకో గ్రేవీ రాదు. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్, ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. నేను మ్యారినేట్ చేసిన మటన్లో మంచిగా కలుపుకోవాలండి అన్నీ వేసుకున్నాక. ఇక్కడైతే నేను ప్యాన్ అయితే తీసుకున్నాను. చాలా పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మటన్ అనేది చాలా ఫ్రీగా మంచిగా ఉడుకుతుంది కదా అని నేనైతే ఇంత పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నాను. చాలా బాగా ఉడికింది. ఇందులో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఘీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. ఘీ వేస్తేనే చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్, మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసేసాను. ఆ తర్వాత పుదీనా కూడా వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను. అంతేనండి, మిగతా అన్నీ కూడా మనం మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నట్టు ఎక్కువగా ఏమి ఉండవు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ని అందులో వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మటన్ అయితే బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యాక మనము వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అనేవి చాలా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ముక్కలు అయితే వేసుకుంటాం కదా మనము. అవి మంచిగా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా ఉడకాలంటే మనం తప్పకుండా వాటర్ అనేటివి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను. చూడండి ఇక్కడ ఇన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒకవైపునైతే నేను బియ్యంకి సపరేట్గా వాటర్ అయితే పెట్టుకుంటాను. అందులో బియ్యం అయితే వేసేసాను. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు బియ్యం అయితే వేసేసాను.
వాటర్ యాడ్ చేశాక ఇక ఒక 20 to 25 మినిట్స్ మంచిగా మటన్ అనేది బాయిల్ అవుతుందండి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీరతోని మనం గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఆల్రెడీ పక్కన రైస్ని సపరేట్గా మనము బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని దీనిపైన లేయర్గా మంచిగా వేసుకోవాలండి. చూడండి రైస్ అనేది ఎంత పలుకులుగా బాగా ఉడికింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత పైన కొంచెం మనము ఘీ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఘీ వేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని పైనుంచి కూడా వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, టేస్టీ నల్లిగోష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చిందో, అసలు టేస్ట్ కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో. మటన్ బిర్యానీ కంటే ఇలా నల్లిగోష్ మటన్ బిర్యానీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మా వాళ్ళందరూ అరిటాకుల్లో అయితే తినేస్తున్నారు, నేను వాళ్ళకు వడ్డిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. టేస్టీ నల్లిగోష్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.